జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తియే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని మనకు శాస్త్రం చెప్పినటువంటి విషయం. దాన్ని ఉద్దేశంలో ఉంచుకొని ఇప్పుడు వచ్చేటువంటి గురు పౌర్ణమి రోజున, గురువారం రోజున, అది కూడా విశేషం ఏమిటంటే గురు పౌర్ణమి గురువారం రోజు రావడం విశేషం. ఆషాఢ పౌర్ణమి ఏదైతే ఉందో ఆ పౌర్ణమి రోజున శ్రీమాతా సేవాశ్రమం అనే మా ఆశ్రమంలో ఈసరగుట్ట ఆర్చ్ నుంచి కింద నుంచి వెళ్ళిన తర్వాత ఆ ఆలయానికి వెళ్తుంటే తోవలో ఎడమచేయి వైపు వస్తుంది శ్రీమాతా సేవాశ్రమం బోర్డు. అక్కడ రుద్ర సహిత చండీ యాగం అనే ఒక యాగాన్ని సంకల్పించాం. అయితే మనం గురువారం రోజున గురువు అనుగ్రహంతో, పౌర్ణమి రోజున చంద్రుడి అనుగ్రహంతో, అలాగే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ సమ్మేళనం చేస్తూ చేసేటువంటి ఆ యాగ కార్యక్రమమే రుద్ర సహిత చండీ యాగం. మరి ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. అందులోనూ ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారంగా, గోచారపరంగా, మరి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి లోపాలు కానీ, ఆ దోషాలు కానీ నివృత్తవుతాయి. ఈ హోమం చేసుకుంటే సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య కీర్తి లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా గమనించి ఆ యొక్క శ్రీమాతా సేవాశ్రమం వాళ్ళు సంకల్పించినటువంటి రుద్ర సహిత చండీ యాగానికి అందరూ కూడా ఆ సమయానుకూలంగా వచ్చి దాంట్లో పాల్గొని ఆ యొక్క అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కాదని మనం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.